సో మన బాడీలో మెయిన్ ఇంపార్టెంట్ స్ట్రక్చర్ ఏంటంటే బ్రెయిన్. భగవంతుడు సృష్టించిన అద్భుతమైన వస్తువు ఏదైనా ఉందంటే అది బ్రెయిన్. అన్నిటిని సృష్టించినాడు. గుండెని సృష్టించినాడు, కిడ్నీ సృష్టించినాడు, లివర్ సృష్టించినాడు, బ్రెయిన్ కూడా సృష్టించినాడు. ఇవన్నీ చేయలేని పని బ్రెయిన్ మాత్రమే చేస్తుంది. అదేంటంటే శక్తిని గమనించడం. శక్తిని గమనిస్తుంది. మనమందరం శక్తిలాగా ఉంటాం లోపల. సో వీఆర్ నాట్ విజిబుల్. వీఆర్ ఆల్వేస్ ఫెల్ట్. వీఆర్ ఆల్వేస్ ఫెల్ట్. సో ఆ శక్తిని గ్రహించేది కాబట్టి నిన్ని నుంచి వచ్చే ఇంపల్సెస్ ప్రతిదాన్ని నీ మైండ్ కూడా కాదు, బ్రెయిన్ పికప్ చేస్తూనే ఉంటుంది కంటిన్యూగా. ఆ పికప్ చేస్తూ 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 నీ ఆలోచనలు పసిగడుతుంది, నీ ఎమోషన్స్ పసిగడుతుంది, నీలో ఉన్న కల్మషాలు అది పసిగట్టి దానికి తగ్గట్టుగా క్యారెక్టర్ ఇస్తుంది, బిహేవియర్ ఇస్తుంది, అలవాట్లను ఇస్తుంది. ఎవ్రీథింగ్ దాని ప్రకారం సినాప్సిస్ అవుతూనే ఉంటుంది బ్రెయిన్లో కొత్త కొత్త న్యూరోనల్ కనెక్షన్స్ వస్తూనే ఉంటాయి. సో మాస్టర్ గారు అదే అన్నారు, ఎపిజెనెటిక్స్ అండ్ న్యూరోప్లాస్టిసిటీ రెండు పదాలు ఎక్కువ వాడుతున్నారు. సో ఎపిజెనెటిక్స్ అంటే మెడిటేషన్ బట్టి మన బాడీలో జీన్ స్ట్రక్చర్ కూడా చేంజ్ అవుతారు రావడం. న్యూరోప్లాస్టిసిటీ అంటే మనం చేసే అలవాట్లను బట్టి బ్రెయిన్లో నరాల కనెక్షన్ కూడా చేంజ్ కావడం. ఈ రెండు కంటిన్యూ జరుగుతూనే ఉంటుంది. సో మనం ఈ బ్రెయిన్ని మనం సైలెంట్గా పెట్టగలమా? మైండ్ వదిలేసండి. మైండ్ అనేది ఎనర్జీ, ఆత్మ అనేది ఎనర్జీ. అది మన కంటికి కనబడదు కాబట్టి మనం బ్రెయిన్తోనే వర్క్ చేస్తాం. మెడిటేషన్లో ఇంకా ఖచ్చితంగా కూర్చోగలం. నా బ్రెయిన్తోనే వర్క్ చేస్తాం. సో ఈ బ్రెయిన్ని సైలెంట్గా పెట్టగలమా? పెట్టదు. పెట్టదు. కంటిన్యూస్ ఇన్ఫర్మేషన్ 24/7 నీకు ఇస్తూనే ఉంటుంది. మన కాన్షియస్నెస్ దగ్గర పుష్ చేస్తూనే ఉంటుంది 24/7. 24/7 ఆలోచనలు నువ్వు ఏం ఆలోచిస్తున్నావు అనే దాన్ని బట్టి బ్రెయిన్ అప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ మొత్తం నీ ముందర పెడతానే ఉంటుంది కంటిన్యూగా. మీరు పూరి అనుకుంటేనే పూరి, దాంట్లోకి సాగు, దాంతో పాటు చిన్న వ్యక్తులు, ఏ హోటల్లో బాగుంటుంది, ఏ ఊర్లో బాగుంటుంది, అప్పుడు ఎంత పే చేసినాం, ఆడెంత గొడవ అయింది, మొత్తం ఇట్లా వెళ్తూనే ఉంటుంది. దోశ అంటేనే వెంటనే దోశతో పాటు హరిప్రసాద్ మెడిటేషన్ క్లాస్లో దోశల గురించి చెప్తాడు. దాంట్లో చట్నీ బాగుంటుంది, లేదంటే ఇది బాగుంటుంది, అది బాగుంటుంది అని వెళ్ళిపోతూనే ఉంటుంది. అట్లా మనల్ని పసిగడతాను కాబట్టి ఆలోచనలు వస్తున్నాయి. సో ధ్యానంలో మనం కూర్చున్నప్పుడు మెడిటేషన్ గురించి మాట్లాడుకుంటే, కూర్చున్నప్పుడు ఆ బ్రెయిన్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ని మనము బయట సైడ్ నుంచి తగ్గించుకుంటూ లోపలికి పెంచుకుంటూ రావాలి. సో బయట బాగా కొట్లాడేసి వచ్చి ధ్యానంలో కూర్చుంటే అదే డిస్టర్బెన్సే ఉంటుంది. అదే బయట కొట్లాడుకుంటా మనశ్శాంతికి వచ్చి కూర్చున్నాం అనుకో, ప్రశాంతంగా నీ సిస్టమ్ అంతా అది మానిటర్ చేసి ప్రశాంతంగా ఉందని లోపలికి పోతుంది. ఇక్కడ మాస్టర్ గారి పని అనేది హార్ట్ఫుల్నెస్లో డెఫినెట్లీ ఏ గుడ్ సబ్జెక్ట్. సో ఇక్కడ కంటిన్యూగా మనం మేల్కొన్నా పనుకోనున్నా మాస్టర్ గారి సూక్ష్మమైన పని జరుగుతూనే ఉంటుంది. దాన్ని గమనించడానికి నిరంతర స్మరణ సైడ్ మనం షిఫ్ట్ అయితే బ్రెయిన్ కూడా నిరంతర స్మరణ వర్క్ చేస్తూనే ఉంటుంది. దాంట్లో నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ 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 మనకు ఆధ్యాత్మిక అనుభూతులు అనేది పెంచుకుంటూ వెళ్తుంది. సో ఇక్కడ ప్రాబ్లం అంతా మన స్వేచ్ఛ, మన ఇష్టం, మనకు అనవసరం, మనము ఆ బ్రెయిన్ ఇచ్చే ఇన్ఫర్మేషన్కి రెస్పాండ్ కావడం, ఇవే ప్రాబ్లమ్స్. బ్రెయిన్లో 4 ఆలోచనలు వస్తానే పూరి గురించి గుర్తొస్తానే టక్కన మెడిటేషన్ అది వెళ్ళిపోతాం టక్కని. సో ఏదన్నా అప్పులు ఎవరైనా ఇవ్వాల్సిన వాళ్ళు గుర్తొచ్చినారనుకో, ముఖ్యంగా ఇదే పెద్ద ప్రాబ్లం. ఎవరైనా అప్పు ఇవ్వాల్సిన వాళ్ళు గుర్తొస్తే ఏం చేస్తాం, వెంటనే ధ్యానం మానేసి ఈడు అప్పు ఇస్తాడా ఇదా అని చెప్పి రెస్పాండ్. సో ఇదంతా నీ యాక్టివిటీ అగైనెస్ట్ ఇన్ఫర్మేషన్, మన యాక్టివిటీ అగైనెస్ట్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మాస్టర్ గారిని మనం ఎందుకు ప్రసన్నం చేసుకోలేకపోతున్నాము? ఆయన ఆధ్యాత్మిక స్థితి నుంచి అవినీతి పెట్టుకొని అంటున్నాడు. మనం అవి కాదు, ముందు మెటీరియల్ ఇవన్నీ సెటిల్మెంట్ చేయంటున్నాం. నా కొడుకులు బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, అప్పులు ఇచ్చిన వాళ్ళందరూ వెనక్కి ఇవ్వాలి, మనకు అప్పులు ఇవ్వాల్సిన వాళ్ళు అడగకూడదు. సో ఇది పెద్ద కోరిక ఉంటుంది నాకైతే. ఎవరైనా నాకు ఇచ్చిన వాళ్ళు అడగకుంటుంటే బాగుంటుంది. వాడు అడిగితే నాకు ఇంకా టెన్షన్, ఇది ఎప్పుడు అడుగుతాడో అని. సో ఇవన్నీ కూడా మనము బయట కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్గా లోపల కూడా కంట్రోల్ అవుతుంది. బయట బిహేవియర్ చేంజ్ అయితే ఆటోమేటిక్గా ఇప్పుడు రోడ్లో పోతున్నాము, ఊరికే కొట్లాడితే ఆ గొడవంతా మనం హార్ట్లోకి తెచ్చుకుంటాం. అదే కొట్లాడుకోకుండా పాలిష్డ్గా మర్యాద మాట్లాడి పంపించేస్తే అంత గొడవ ఉండదు, మనకు ఇన్ఫర్మేషన్లో డిస్టర్బెన్స్ ఉండదు. ఇట్లా బ్రెయిన్ చేసే ఆ ఇచ్చే ఇన్ఫర్మేషన్ని మనం ఎలా రియాక్ట్ అవుతూ ఫేస్ చేస్తున్నాం. అది ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆపే ప్రశ్నే లేదు. మన అంతరంగంలో ఏమేమి థాట్స్ వస్తాయి, అంతరంగంలో ఏమేమి ఎమోషన్స్ వస్తాయి, అది నీ కంటిన్యూస్గా నీకు ఇన్పుట్ ఇస్తూనే ఉంటుంది. సో దానికి అగైనెస్ట్గా మనం ఎలా రెస్పాండ్ అవుతున్నాం? మాస్టర్ గారు ఒక పరిస్థితి ఇచ్చినారు, ఫర్ ఎగ్జాంపుల్. నమస్తే.
నమస్తే సార్. చూసిన కలిసిన ఇంతకుముందు. ఆ. సో ఆ రియాక్షన్ని తగ్గించుకోవడమే మనం తీసుకొచ్చుకోవాల్సిన మార్పు. ఆ స్మార్ట్నెస్ తీసుకురావడమే మనం తీసుకురావాల్సిన మార్పు. సో ధ్యానంలో కూర్చుంటూనే ఒక సిచ్యుయేషన్ కనపడింది మనకి. ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. రైట్, స్టార్ట్ చేద్దాం. సార్ మీరే సార్ ఫస్ట్. సరే, ఈ టాపిక్ మళ్ళీ రేపు మన ఇద్దరం కూర్చొని మాట్లాడదాం.